హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్ 2 డేస్ నుంచి కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను. సో షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను కదా. యాక్చువల్లీ షార్ట్ వీడియోలో ఐరా ఒకటి ఫోటోషూట్ అని చెప్పి పోస్ట్ చేశాను కదా. యాక్చువల్లీ అది చాలా బాగా సెట్ అయింది. ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి షార్ట్ వీడియో అయితే చూడండి. అలాగే ఇంకా ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఎప్పుడు పార్లర్కి వెళ్తాను, ఐబ్రోస్ కానీ హెన్నాకి కానీ ఇలాంటి వాటికి. బట్ ఈసారి ఏంటంటే సో ఐరా ఉంది కదా, తనని తీసుకొని వెళ్ళడం అవ్వదు. లేక ఇంట్లో వదిలిపెట్టి వెళ్దామంటే అంతసేపు తను ఉండదేమో అన్నట్టు నేనైతే ఈసారి వాళ్ళనే హోమ్ సర్వీస్ అని చెప్పేసి బుక్ చేశాను. ఇంకా వాళ్ళు వచ్చేస్తారేమో అని చెప్పేసి అరౌండ్ నేను తనని బుక్ చేసింది ఈవినింగ్. సో నేను వాళ్ళకి చెప్పాను, ఇలా పాప నిద్రపోయినాక నేను కాల్ చేస్తాను, మీరు ఆ టైంకి రండి అంటే ఓకే అన్నారు. యాక్చువల్లీ వాళ్ళు ఉండేది కూడా మన ఇంటి దగ్గరలోనే. సో అదైతే నాకు కొంచెం మంచిగా అనిపించింది. సో ఇక్కడైతే ఇంకా త్వరగా ఫ్రెష్ అయిపోయి ఐరాకైతే బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను. యాక్చువల్లీ ఇంకా దీపం అయితే పెట్టేశాను అమ్మవారి దగ్గర. నేను యాక్చువల్లీ ఇంతకుముందు మనకి బేస్మెంట్లో పూజా రూమ్ ఉంది కదా, అక్కడైతే పెట్టేదాన్ని. బట్ ఒకసారి ఆల్రెడీ హీటర్ ఇలా ప్రాబ్లం అయింది కదా, అప్పటి నుంచి నాకు ఎందుకో కింద ఇలా వెళ్ళేసి పూజా రూమ్ దగ్గర దీపం పెట్టాలంటే కొంచెం టెన్షన్గా భయంగా ఉంది, గ్యాస్ కదా అని చెప్పేసి. సో ఇంకా అప్పటి నుంచి అయితే నేను జస్ట్ వెళ్ళి దండం అది పెట్టుకు వచ్చుకుంటాను కానీ బట్ వెళ్ళి అయితే దీపం అయితే పెట్టట్లేదు. అండ్ ఈవెన్ సాయి దివ్య పూజకు కూడా నేను మొత్తం దీపం అదంతా ప్రసాదం ఇక్కడే పెట్టేసి కింద అయితే వెళ్ళి ఆ పుష్పాలు మనకి గోల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్తో అయితే పూజ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ ఇక్కడైతే నేను కౌంటర్ టాప్ మీద కూర్చోబెట్టానని చెప్పేసి ఏం భయపడద్దు. సో అదేం లేదు, యాక్చువల్లీ నేను అక్కడ దగ్గరలోనే ఉన్నాను కాబట్టి అలా కూర్చోబెట్టాను. తను కూడా కదలకుండానే కూర్చుంటుంది. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి అంటే నేను చూస్తున్నానా లేదా అని చెప్పేసి ఆడించడం కోసం అలా ముందుకు లెగుస్తున్నట్టు ట్రై చేస్తూ ఉంటుంది. బట్ ఏం కాదండి. సో నేను జాగ్రత్తగానే చూసుకుంటున్నాను. గుడ్లో పెట్టావా? గుడ్డకు తిన్నావు. ఎలా తిన్నావు నాన్న? గుడ్డకు తిన్నా. ఏమైంది? అమ్మో పోయిందిలే. ఏం చేసావు? కింద పడిందా? యాక్చువల్లీ ఈరోజు ప్లాన్లో కొంచెం ఐరాక్ కూడా ఎక్స్ట్రా హెయిర్ ఉంది కదా, ఇట్లా సైడ్స్కి చెవుల మీద అలా పడేది, అది కూడా కట్ చేయించాలి అనుకున్నాను. బట్ తను సపోర్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. తర్వాత మళ్ళీ ఏమో ఎందుకు ఇంకొక 1 మంత్ అట్లా ఉంటే కొంచెం ఇట్లా హెయిర్ పెరుగుతుంది, సో ఈజీగా ఉంటుంది కదా వేయడానికి, కానీ తనకు కూడా జడలు అలా వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా లాస్ట్కి అయితే ఫైనల్గా వద్దు అని చెప్పేశాను. ఇంకా తనకైతే హెయిర్ కట్ ఏం చేయించలేదు. నా వరకు మాత్రం నేను హెన్నా అది పెట్టించుకున్నాను. సో ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ నేను ఇందాక బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ కాదు లంచ్ అయితే పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఒక్కొక్కసారేమో దీని మీద కూర్చోబెడతాను, లేదు అంటే తన ఫీడింగ్ చైర్ ఉంది దాంట్లోనే కూర్చోబెడతాను మ్యాక్సిమము. యాక్చువల్లీ నేను ఐరాకి హెయిర్ స్టైల్ వేస్తాను, మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు కదా శివరాత్రి వ్లాగ్లో. సో ఏంటంటే తనకి ఇలా నార్మల్గా ఇట్లా చిన్న పిలికలా వచ్చింది వెనక, దానికి వచ్చేసి నేను ఫ్లవర్స్ చుట్టాను. బిఫోర్ దట్ కొంచెం పెద్ద మెస్సీ బన్ లాగా అని చెప్పి నా దగ్గర మెస్సీ హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే ఉంది, అది వెయిట్ ఏమి ఉండదు. సో దాన్ని తన హెయిర్కి అయితే ఇలా చుట్టేసి ఆ ఫ్లవర్స్ అయితే పెట్టాను. చాలా బాగా వచ్చింది. ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే నేను ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో శివరాత్రి వ్లాగ్
కానీ ఇలా రెడీ చేసినప్పుడు మాత్రం భలే ఉంటారు కదా 2 పిలకలు. ఒక్కొక్కసారి అయితే నాకు బాగా అనిపిస్తుంది 2 పిలకలు వేస్తాను. లేదు అంటే ఇలా వెనక ముడిలా పెట్టేసి ముందు పఫ్ లాగా అలా తీస్తాను. యాక్చువల్లీ తను కొంచెం సేపు అంటే ఏంటంటే మనం పిల్లక అని మెన్షన్ చేసామంటే మాత్రం పీకేస్తుంది. నువ్వు ఎంత పైకి వేసినా కూడా తను తీసేస్తుంది. సో తనకు అర్థం కాకుండా మనం ఉండాలంటే జడ అన్నామంటే తనకు అంతగా ఏం అర్థం కాదు. పిల్క అన్నామంటే మనం ఫస్ట్ నుంచి పిల్క అని చెప్పేసి తనకైతే అదైతే అర్థమవుతుంది. సో అదొక్కటి మాత్రం మేము కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలి. సో ఇక్కడైతే తనకి ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను. సో యాక్చువల్లీ ఇంకా కౌంటర్ టాప్ మీద కూర్చుంది కదా అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేశాను ఫుడ్. ఒకసారి మీకు ఇల్లు అంతా చూపిస్తాను. ఫుడ్ అయిపోయేటప్పటికి ఇల్లు అయితే చూడండి, ఆ బొమ్మలు అవన్నీ ఎట్లా పడితే అట్లున్నాయి. సో ఇప్పుడైతే ఇంకా ఆయన నిద్రపోయినాక ఒకసారి అయితే ఇల్లంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేసి తనకి మెసేజ్ చేస్తే ఆ అమ్మ అయితే వచ్చేసి హెన్నా అయితే పెట్టేస్తుంది. సో ఆల్రెడీ ఇంకా తనైతే వచ్చేసారు. యాక్చువల్లీ ఈమె హెన్నా పెట్టడం కంప్లీట్ అవ్వక ముందే మా పాప అయితే లేచి వచ్చి కొంచెం సేపు ఆడుకుంది. యాక్చువల్లీ ఇంకా హెయిర్ కట్ అడిగాను, చేస్తారా, ఓకేనా నీకు చేయడానికి అంటే ఓకే ట్రై చేద్దాము, తను చేయించుకుంటుందో కోఆపరేట్ చేస్తుందో లేదో అన్నట్టు అన్నారు. సరే ఇంకా ట్రై చేయడం ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేనైతే వద్దు అని చెప్పేసాను. సో ఈ హెన్నా ఎలాగో ఆరిపోయేలోపు టైం పట్టిద్ది కదా, ఈలోపు యాక్చువల్లీ ఐరా కూడా లేచింది కదా, తనకి స్నాక్ అయితే పెట్టేసి నేను ఫ్రిడ్జ్ అయితే ఈరోజు క్లీన్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ తను గొడవ చేస్తుందేమో క్లీన్ చేయనివ్వదేమో అనుకున్నా. యాక్చువల్లీ స్నాక్ ఇచ్చేసి ఆ చైర్లో కూర్చోబెట్టి ఆ స్నాక్స్ తిన్నాక స్పూన్స్ అవన్నీ వేసి దాంతో ఆడుకుంటూ ఉంది. ఆల్మోస్ట్ నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసినంతసేపు కదలకుండా పర్లేదు బాగానే కూర్చుంది. ఇంకా ఫ్రీజర్ తీసేటప్పుడు మాత్రం కొంచెము దింపాలి అన్నట్టు గొడవ చేసింది. బట్ ఓకే ఫైనల్లీ అయితే మంచిగా నేను ఫ్రిడ్జ్ ఎంతసేపు క్లీన్ చేస్తాను అంతసేపు అయితే సైలెంట్గా ఉంది. నేను ఎప్పుడు ఫ్రిడ్జ్ ఏంటంటే మొత్తము ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నీ బయట పెట్టేసి మొత్తం ఎంప్టీ చేసేసి గ్లాసెస్ ఉంటాయి కదా అవి కూడా నీట్గా వాష్ చేసి అలా చేస్తాను. బట్ ఈసారి ఏంటంటే ఇక్కడ మొత్తం తీసి బయట పెట్టాను అనుకో, అవి ఎక్కడెక్కడ ఉంటాయో మీ అందరికీ తెలుసు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే డోర్స్ క్లీన్ చేసేసాను. ఫస్ట్ ఒక డోర్ క్లీన్ చేసినాక ఇంకొక సైడ్ అయితే క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకొక టాప్ షెల్ఫ్ నుంచి ఒక్కొక్క షెల్ఫ్ అయితే క్లీన్ చేసుకుంటూ వచ్చాను. అండ్ యాక్చువల్లీ నేను క్లీన్ చేసినాక లాస్ట్ క్లిప్ అయితే యాడ్ చేయడం మర్చిపోయాను. ఆ తర్వాత చూస్తే నా దగ్గర ఆ క్లిప్ లేదు. ఫ్రిడ్జ్లో ఏంటంటే అసలు ఫస్ట్ ఆర్గనైజ్ చేయడానికి రీజన్ ఏంటంటే కొంచెం మెస్ అయింది. అందుకని చెప్పేసి ఇంకా ఎలాగూ మెస్ అయింది అని చెప్పేసి ఆర్గనైజ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో దట్ ఏంటంటే నేను లెఫ్ట్ ఓవర్ ఫుడ్ పెట్టడానికి ఒక ర్యాక్లో హాఫ్ అన్నట్టు, తర్వాత మనకి ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవి సంబంధించినవి ఒక దాంట్లో అలా వెజిటేబుల్స్ ఇవన్నీ అయితే అలా ఆర్గనైజ్ చేసేసి పెట్టేశాను. ఆ తర్వాత ఏంటంటే ఇంకా కర్డ్ ఉంటాయి కదా, కర్డ్ మిల్క్ ఇవన్నీ అయితే ఆల్మోస్ట్ డోర్లోనే ఉంటాయి మ్యాక్సిమము. ఇంకా సాస్ బాటిల్స్, ఇంకా ఫ్రైడ్ రైస్కి సంబంధించినవి ఇవన్నీ అయితే ఒక దగ్గర పెట్టేశాను. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ మీరు చూసారో లేదో ఆ మసాలా స్పైసెస్ అనేవి నేను ఒక ట్రే ఉంటుంది కదా ఆ ట్రేలో పెట్టేస్తాను. సో మనకి ఏది కావాలంటే అది మొత్తం ఆ ట్రే అంతా బయటకు తీసుకుంటే సరిపోతుంది. లేదు అంటే మాత్రం ఏంటంటే ఓపెన్ చేసినప్పుడల్లా కొంచెం కింద పోవడం ఇట్లంతా అవుతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఆ ట్రేలో పెట్టుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో ఈ ట్రేలో అయితే అరేంజ్ చేసుకున్నాను. సో నాకు ఏది కావాలంటే అది మొత్తం ఆ ట్రే బయటకు తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది కదా. డోర్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మెస్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను డోర్లో అయితే పెట్టకుండా ఇలా అయితే ట్రై చేశాను, బాగుంది అనిపించింది. అండ్ ఇంకా వెజిటేబుల్స్కి వచ్చేసి టమాటోలకు మాత్రం ఒక బాస్కెట్ లాంటిది తీసుకున్నాను. అంటే ఎక్కువ క్వాంటిటీలో నేను టమాటోలు తీసుకొస్తాను, అందుకని చెప్పేసి దానికి మాత్రం సపరేట్గా బాస్కెట్ అయితే మెయింటైన్ చేస్తాను. అండ్ కరివేపాకు, కొత్తిమీర ఇలాంటి వాటికి మాత్రం నార్మల్ బాక్సెస్ ఉంటాయి కదా. అండ్ ఈవెన్ పాలక్ కూడా, సో పాలకూర వీటికి కూడా నేను బాక్సెస్లో పెట్టేశాను. అండ్ మ్యాక్సిమం కొంచెం క్యారెట్ తక్కువ ఉంటే మాత్రం, బేబీ క్యారెట్స్ ఉంటే మాత్రం బాక్స్లో పెట్టేస్తాను. లేదు అంటే మాత్రం నార్మల్ వాళ్ళు ఇచ్చే ప్యాకింగ్ బాగానే ఉంటుంది. సో ఇంకా దాంట్లోనే అయితే పెట్టేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి రెడ్ పికిల్స్ ఉంటాయి కదా, మామిడికాయ అలాగే ఇంకా ఉసిరికాయ ఇలాంటి పచ్చళ్ళు.
సో ఇవన్నీ టాప్ షెల్ఫ్లో పెట్టుకుంటాను. ఈ ఫ్రిడ్జ్కి వచ్చేసి టాప్ షెల్ఫ్లో కొంచెం ఎక్కువ కోల్డ్ లాగా అట్లా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఆ టాప్ షెల్ఫ్లో కార్నర్లో అయితే పచ్చళ్ళ వరకు పెట్టేస్తాను. యాక్చువల్లీ ఇంకా ఫ్రీజర్లో ఏంటంటే కొన్ని కారాలు అవన్నీ కూడా ఉన్నాయి. సో ఎన్ని కారాలు అంటే ఏం కారం ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రీజర్ కూడా క్లీన్ చేస్తాను ఓపెన్ చేసేసి. ఇక్కడైతే నేను క్యారెట్ని కొంచెం లాస్ట్ టైం బల్క్లో తీసుకొని వచ్చేసాను. ఆ బల్క్లో తీసుకొచ్చినవన్నీ ఇలా జ్యూస్ వేసేసి ఐస్ ట్రేస్ ఉంటాయి కదా వాటిల్లో అయితే పెట్టాను. ఇంకా తీసేసి అవి అయితే జిప్ లాక్స్లో వేస్తున్నాను. సో ఎప్పుడు జ్యూస్ తాగాలంటే అప్పుడు ఒక ఐస్ బ్లాక్ అనేది తీసేసుకొని హాట్ వాటర్లో కానీ లేకపోతే రెగ్యులర్ వాటర్లో కానీ వేసేసుకుంటే మనకి జ్యూస్ అనేది ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. లేదు అనుకుంటే నేను దోశల్లోకి అలా కూడా వేస్తాను. ఎందుకంటే క్యారెట్ దోశలాగా, లేదు అంటే చపాతీ పిండి కలిపేటప్పుడు కొంచెం ముందే ఒక 2 ఐస్ బ్లాక్స్ అలా తీసుకొని పిండిలో కూడా కలిపేసుకోవచ్చు. అండ్ పూరీలో కూడా వేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువ టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఈజీగానే అయిపోతుంది మన వంట. అలా ఇంకా పచ్చళ్ళు ఏమున్నాయా ఏంటా అని ఓపెన్ చేస్తే నేను ఈరోజు మార్నింగ్ నుంచే నేను చికెన్ పచ్చడి పెడతాను అని చెప్పేసి చెప్తా ఉన్నాను. బట్ అనుకోకుండా ఫ్రిడ్జ్లో మనకు పచ్చళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఏమున్నాయంటే ఓపెన్ చేస్తే అత్తయ్య వాళ్ళు లాస్ట్ టైం పార్సిల్లో పంపించారు, అదైతే ఉంది. ఇంకా అదైతే ఓపెన్ చేసేసి గిన్నెలో అయితే వేసేస్తున్నాను, కంటైనర్లో అయితే పెట్టేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్ అనేది ఆర్గనైజ్ అయితే చేసేసాను. లాస్ట్ చెప్పాను కదా క్లిప్ అనేది యాడ్ చేయడం మర్చిపోయాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డేకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఈరోజు రోటి పచ్చడి, క్యాబేజ్ అండ్ టమాటో పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంకా అదే మనకి బ్రేక్ఫాస్ట్లో కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నైటే మొత్తం వేయించేసి అయితే పెడుతున్నాను. సో ఇదండి ఈరోజు ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కన్నా ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.